ఇండియాలో ఆటోమొబైల్ పరిశ్రమలో మారుతి సుజుకి అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ. ఇది ప్రధానంగా పేద, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని కార్లను విడుదల చేస్తుంది. ధర చాలా వరకు అందుబాటులో ఉండటం దీని ప్రత్యేకత. అందుకే గత దశాబ్దాల కాలంగా కూడా మారుతి అంటే ప్రజలకు ఎనలేని అభిమానం. కారు కొనాలని కోరిక ఉండి కొనలేక బాధపడుతున్న వారికి మారుతి తక్కువ ధరలోనే తన ప్రసిద్ధ మోడళ్లను అందిస్తూ సొంత కారు కలిగి ఉండాలనే కోరికను నెరవేర్చుతుంది. అమ్మకాల్లో ప్రతి ఏడాది మొదటి స్థానంలో నిలవడం మారుతికే చెందుతుంది. మార్కెట్లో చాలా కార్ల తయారీ కంపెనీలు ఉన్నప్పటికీ మారుతి సుజుకి కార్లంటేనే మన దేశంలో చాలామందికి ఇష్టం. సాధారణంగా ఏ రంగంలో అయినా పోటీ అనేది కామన్గా ఉంటుంది. అయితే ఆటోమొబైల్ రంగంలో ఇది మరి కాస్త ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఉత్పత్తి, ఆదాయం పొందటంలో ఎవరికి వారు పోటీగానే ఉంటారు. ఆటోమొబైల్ రంగంలో ప్రధాన తయారీదారులుగా యూరోపియన్, అమెరికన్, జపనీస్, కొరియన్, చైనా దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమలో అగ్రస్థానంలో ఉన్న టాప్ కంపెనీలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టొయోటా జపాన్లో అత్యధికంగా 40% మార్కెట్ షేర్తో టొయోటా కార్లే ఉంటాయి. కిచిరో టొయోటా 1937లో ఈ కంపెనీని స్థాపించారు. ప్రస్తుతం మన ఇండియాలో మారుతి సుజుకి భాగస్వామ్యంతో కార్లను అమ్ముతుంది. 2 మెర్సిడెస్ బెంజ్. కాస్ట్లీ కార్లకు పెట్టింది పేరు మెర్సిడెస్ బెంజ్. జర్మనీకి చెందిన కార్ల్ బెంజ్, గొట్టి లీబ్ డెయిమ్లర్ మెర్సిడెస్ బెంజ్ను నెలకొల్పారు. 1926లో ఈ కంపెనీ ఉత్పత్తి చేసిన తొలి కారు మార్కెట్లోకి వచ్చింది. నెక్స్ట్ది బుగాటి. లగ్జరీ కార్లను ఉత్పత్తి చేయటంలో దీనికి సాటి మరొకటి లేదు. 1909లో ఫ్రాన్స్కి చెందిన ఎక్టర్ బుగాటి ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. స్పోర్ట్స్ కార్లను ఈ సంస్థ ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ BMW. సెలబ్రిటీలు కోరుకునే కారు ఇది. కార్ల్ ర్యాప్ గుస్టోవ్ ఓటో 1916లో జర్మనీలో BMW కంపెనీని స్థాపించారు. ఈ సంస్థ ప్రారంభంలో ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్లను తయారు చేసింది. నెక్స్ట్ లంబోర్గినీ కార్లు. స్టేటస్ సింబల్గా కార్లను వాడాలనుకునే వారు ఈ కంపెనీ కార్లను కొనుగోలు చేస్తుంటారు. లంబోర్గినీ మెర్రుషియో 1963లో ఇటలీలో స్థాపించారు. లగ్జరీ కార్లను ఈ సంస్థ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ రోల్స్ రాయ్స్. 1906లో బ్రిటిష్కి చెందిన చార్లెస్ రోల్స్ హెన్రీ రాయ్స్ రూపొందించిన లగ్జరీ కార్ల కంపెనీ ఇది. వీరి పేర్ల మీదుగానే రోల్స్ రాయ్స్ అయింది. ఈ కార్లు ధరకు తగ్గట్టే రాయల్ లుక్ను కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఆడి. జర్మనీకి చెందిన ఆగస్ట్ హోస్ అనే వ్యక్తి 1909లో ఈ సంస్థను నెలకొల్పారు. ఫోక్స్ వ్యాగన్ గ్రూపుకు చెందిన సంస్థ ఇది. నెక్స్ట్ టెస్లా. 2003లో మార్టిన్ ఎబర్హార్ట్, మార్క్ టార్పెనింగ్ కలిసి టెస్లాను స్థాపించారు. 2004లో ఎలాన్ మస్క్ టెస్లాలో పెట్టుబడిదారుడిగా చేరి 2008కి CEO స్థాయికి ఎదిగారు. ఇప్పుడు టెస్లా మస్క్ సొంతం. నెక్స్ట్ ల్యాండ్ రోవర్. 1947లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ అనే వ్యక్తి బ్రిటన్లో ఈ కంపెనీని స్థాపించారు. తొలి కారు 1948లో మార్కెట్లోకి వచ్చింది. 2008లో టాటా ఈ సంస్థని కొనుగోలు చేసింది.